హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉషా మోహన్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఏం ఫంక్షన్ ఇది? పెళ్లి ఫంక్షనా అని అనుకుంటున్నారా? కాదండి, టైటిల్ చూసుంటే మీకు అర్థమై ఉంటుంది. ఇది ఉమెన్స్ డే సెలబ్రేషన్ అనమాట. ఒక పెళ్ళిలాగా సెలబ్రేట్ చేస్తున్నారు. ఎవరంటే రాస్ సంస్థ అనే ఒక సంస్థ సెలబ్రేషన్ చేస్తుందంట. రాస్ అనే సంస్థ ప్రైవేట్ సంఘాలు నడుపుతూ ఉంటుంది. సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ అన్నీ చేస్తుంటుంది. తిరుపతిలో చాలామందికి తెలిసి ఉంటుంది. వాళ్ళు ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ని సెలబ్రేట్ చేస్తున్నారనమాట. లేడీస్ అందరినీ, అంటే సంఘాల్లో ఉండే వాళ్ళందరినీ ఇలా ఇన్వైట్ చేసి ఒక ఫంక్షన్ హాల్ బుక్ చేసి అందులో ఈ సెలబ్రేషన్స్ అయితే చేస్తున్నారు. దానికి నేను కూడా వచ్చానమాట. ఇక్కడ ఈయనైతే రాశి సంస్థ చైర్మన్ సార్ అనమాట. ఇంకా ఆయన వస్తుంటే ఇంకా ఆయన్ని ఈ విధంగా డ్యాన్స్తో ఇన్వైట్ చేశారు. ఈ విధంగా పిల్లలు డ్యాన్స్తో అయితే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశారు. చాలా బాగా వేశారు పిల్లలైతే. భరతనాట్యం పిల్లలైతే ఇంకా బాగా వేశారు. నాకు భలే నచ్చింది. నాకు కోరిక అనమాట, ఖుషీని కూడా భరతనాట్యం డ్రెస్లో చూసి స్టేజ్ మీద డ్యాన్స్ వేపియాలి అని. తనకి 2 ఇయర్స్ కూడా భరతనాట్యం క్లాసెస్కి జాయిన్ చేయించాను. ఇప్పుడైతే పంపించట్లేదు, టైం అస్సలు కుదరడలేదు పాపము. అందుకని డ్యాన్స్ క్లాస్ నిలిపేశాను. ఎప్పుడైనా ఒకసారి స్టేజ్ మీద భరతనాట్యం డ్రెస్లో ఖుషీని చూడాలని నా కోరిక అనమాట. అది ఎప్పుడు తీరుతుందో ఏమో. ఇక్కడ చూసారా ఎంత క్రౌడ్! వీళ్ళంతా సంఘంలో ఉండే సభ్యులు అనమాట. అందరూ అసలు ప్లేసే సరిపోలేదు. ఫంక్షన్ హాల్ అయితే ఫుల్ అయిపోయింది క్రౌడ్తో. అంత రష్ అయితే వచ్చారనమాట. రాశి సంస్థ వాళ్ళు లేడీస్ కోసం మంచి మంచి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారండి. అవేంటంటే టైలరింగ్ కానీ, మిషన్ ఎంబ్రాయిడరీ కానీ, బ్యూటిషియన్ కోర్స్, నెక్స్ట్ ఆటో నేర్పించడం కానీ, కుట్లు అల్లికలు కానీ, ఇలాంటివన్నీ చాలా ప్రోగ్రామ్స్ అయితే వాళ్ళు కండక్ట్ చేస్తారు. సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ కూడా బాగా ఎక్కువ చేస్తారండి. లేడీస్కి మంచి సపోర్ట్ ఇస్తారనమాట. మనం ఏదన్నా కోర్స్లో జాయిన్ అయ్యి కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మనం బిజినెస్ ఏదన్నా పెట్టుకోవాలి అని అనుకుంటే వీళ్ళే మనకి లోన్ కూడా పెట్టిస్తారండి. అంత సపోర్ట్ ఇస్తారనమాట రాశి సంస్థ లేడీస్కి అయితే. ఇక్కడ మా ఊరు ఎమ్మెల్యే పులివర్తి నాని గారిని చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేశారనమాట. ఆయన్ని ఈ విధంగా పూర్ణ కలశంతో తీసుకొని వచ్చారు. ఇక్కడ ఎమ్మెల్యే గారు స్పీచ్ అయితే ఇస్తున్నారనమాట. లేడీస్ ఎలా ఉండాలి, ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, ఎలా సర్వైవ్ అవ్వాలి అనే గురించి కొంతసేపు మాట్లాడారు. ఇవంతా అయిపోయిన తర్వాత లేడీస్ టైం అనమాట. పిచ్చగా డ్యాన్సెస్ అయితే వేసి ఎంజాయ్ చేశారు. ప్రతి ఒక్కరైతే ఫుల్ ఫన్ అనమాట. ఈవినింగ్ 5 అయిపోయింది ప్రోగ్రామ్ అయ్యేసరికి. సూపర్గా ఎంజాయ్ చేశారు. ఇక్కడ డ్యాన్సెస్ అయితే చూడండి ఎంతో బాగా వేస్తున్నారు, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. అప్పుడప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తే లేడీస్కి కూడా కొంచెం రిలీఫ్గా ఉంటుందండి. అన్ని టెన్షన్స్ మర్చిపోయి కొద్దిగా ఎంజాయ్ అయితే చేస్తారు. జెంట్స్కి అయితే వాళ్ళ ఫ్రెండ్స్తో అప్పుడప్పుడు బయట వెళ్ళి రిలీఫ్గా ఉంటారు. కానీ లేడీస్ అయితే ఇలాంటి ప్రోగ్రామ్స్లోనే హ్యాపీగా ఉంటారు. అందరూ కలిసి ఇలా ఎంజాయ్ చేస్తేనే. అప్పుడప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి వాటిలో పార్టిసిపేట్ చేస్తే చాలా బాగుంటుంది.
ఫైనలీ ఇంటికైతే వచ్చేసాను. ఇంటికొచ్చేసరికి 5 అయింది. వీళ్ళైతే స్కూల్ నుంచయితే వచ్చేసారు. ఇంకా ఆ రోజు పైగా హోలీ అనమాట. ఖుషి అయితే ఒకటే గొడవ. నాకు బెలూన్స్ కావాలి, కలర్స్ కావాలి, తీసుకుందాం పదమ్మా అని గొడవే గొడవ అనమాట. ఇంక అందుకనేసని కలర్స్ తీసుకుందాము, బెలూన్స్ తీసుకుందామని షాప్ దగ్గరకొచ్చాము. ఇంకక్కడే బెలూన్స్, కలర్స్ అన్నీ తీసుకొని బోండాలు వేడివేడిగా ఇస్తా ఉంటే తీసుకొని ఖుషీని ఇంక వాళ్ళ ఫ్రెండోళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి నేనైతే ఇంటికొచ్చేసాను. ఇంటికొచ్చిన తర్వాత ఇంక బోండాలు పెట్టుకొని నేను, ఉజ్వల్ అయితే తిన్నాము. ఈ లోపల ఖుషి అయితే వాళ్ళ ఫ్రెండోళ్ళ ఇంటికెళ్ళి చూసారా ఎలా కలర్స్‌ని పూసుకొనొచ్చిందో, డ్రెస్ మొత్తం పాడు చేసిందండి. పైగా కొత్త వైట్ లెగ్గిన్ అనమాట ఇది. అది వేసుకొనెళ్ళి మొత్తం కలర్స్ పూసుకొనొచ్చేసింది. దాన్ని ఇప్పుడు నేనెలా వాష్ చేయాలి ఖుషి? అదెందుకు వేసుకెళ్ళావు? కొత్త డ్రెస్ కదా అని తిడతా ఉంటే ఫేస్ ఎలా పెట్టింది చూడండి. ఇంకిక్కడ ఉజ్వల్ అయితే దోస తనే పోసాడనమాట డిన్నర్‌కి. అదే చూపిస్తున్నాను. "ఏందిరా ఆ దోస అలా పోసావు" అంటే, "చిన్నదిగా ట్రై చేశానమ్మా ఎలా వస్తుంది ఏంటి" అనేసని చెప్తా ఉన్నాడు. అప్పుడప్పుడు అలాంటి ప్రయోగాలు చేస్తూ ఉంటాడనమాట ఉజ్వల్. ఇంకిక్కడ టమాటోస్ తీసుకొచ్చాను పచ్చడి పెడదాము అని 7 కేజెస్. మధ్యాహ్నం మోహన అయితే ఎగ్స్ తీసుకొనొచ్చాడు. ఇంక అది మీతో అలా చూపిస్తున్నాను. ఇంకిక్కడ టమాటోస్ అన్నీ వాష్ చేసి పెట్టేశాను. మార్నింగ్ ఇవన్నీ కట్ చేసి ఎండబెట్టాలనమాట టమాటో పచ్చడి కోసము. ఇలా కడిగి ఆరబెట్టేసి చెమ్మ లేకుండా ఉన్న తర్వాత పచ్చడి వేయాలి. ఇంకా ఆ రోజు అలా గడిచిందనమాట. ఇంకిది నెక్స్ట్ డే మార్నింగ్ వీళ్ళని స్కూల్‌కి అయితే రెడీ చేసి పంపించేశాను. ఇలా వీళ్ళు బయలుదేరి వెళ్తూ ఉన్నారో లేదో కళ్యాణ్ అయితే ఎదురొచ్చాడు. అక్కడొచ్చేది కళ్యాణ్ అనమాట. చూసారా అసలు గుర్తుపట్టలేదు. ఫుల్ లగేజ్‌తో వచ్చేసాడనమాట బెంగుళూరు నుంచి. ఎందుకనంటే ఊరెళ్తున్నాడు. ఇంకక్కడ కొద్దిగా లగేజ్ ఉంటే బెంగుళూరులో అదన్నీ తీసుకెళ్ళి ఇంటి దగ్గర పెట్టేద్దాము అనేసని తీసుకెళ్తున్నాడంట. ఇక్కడ చూసారా ఫస్ట్ జిన్నోడైతే గుర్తుపట్టలేదు కళ్యాణ్ చూసి. ఆ డ్రెస్, ఆ హెల్మెట్ పెట్టుకోండి చూసి ఎవరో అనుకున్నాడు. భయపడతా ఉన్నాడు. అదే ఇక్కడ వీడియో తీస్తున్నాను. ఫైనల్‌గా హెల్మెట్ తీసేసి జిన్నోడా అంటే అప్పుడు దగ్గరికెళ్తున్నాడు చూడండి. అది కూడా భయం భయంగా. వాయిస్ విని గుర్తుపట్టాడనమాట. హెల్మెట్ తీస్తే మళ్ళీ గుర్తుపట్టాడు. ఎక్కువ సేపు అయితే ఉండలేదు కళ్యాణ్. ఉజ్వల్‌ది ల్యాప్‌టాప్ ఇచ్చున్నామనమాట రిపేర్ అయిందని. ఇంక దాన్ని రెడీ చేసుకొనొచ్చి మాకిచ్చేసి ఇంక వెంటనే బయలుదేరేస్తున్నాడు టిఫిన్ చేసుకొని. ఒక 15 మినిట్స్ ఉన్నాడంతే టిఫిన్ చేసేంత వరకు. మళ్ళీ బయలుదేరేశాడు. ఎందుకంటే తను లాంగ్ డ్రైవ్ వెళ్ళాలండి ఊరికి చాలా దూరము. సరే ఇంక లేట్ అయిపోతుంది వదిన నేను బయలుదేరుతాను అనేసని టిఫిన్ చేసుకొని తను వెళ్ళిపోయాడు. ఇంకా తను వెళ్ళిన తర్వాత నేను ఇక్కడ బ్యాంక్ అయితే వచ్చాను. నాకు బ్యాంక్‌లో కొద్దిగా వర్క్ ఉందనమాట. కొన్ని స్టేట్మెంట్స్ తీసుకోవాలి ట్రాన్సాక్షన్‌వి. ఇంక అందుకనేసని బ్యాంక్‌కొచ్చాను. 2, 3 బ్యాంక్స్ తీసుకోవాలనమాట. ఒక బ్యాంక్ అయితే కంప్లీట్ అయింది. ఇంకిప్పుడు ఇంకో బ్యాంక్‌కైతే వచ్చాను. ఎస్‌బీఐ బ్యాంక్‌కొచ్చాననమాట. ఇంక ఇక్కడ వెయిట్ చేయండి ఇస్తాము అని అన్నారు. ఇంక అక్కడ వెయిట్ చేస్తా ఉన్నాను. ఈ లోపల మోహనాకైతే కాల్ చేశాను. తను వస్తానన్నాడు. ఇంకిద్దరం కలిసి నెక్స్ట్ ఇంకో బ్యాంక్‌కైతే వెళ్ళాలి. ఇలా ఇంకో బ్యాంకుకి వెళ్ళి స్టేట్మెంట్ తీసుకొనేసి వెళ్ళేటప్పుడు ఇంటికి స్కూల్ నుంచి ఫోన్ వచ్చిందనమాట. ఖుషీకి వామిటింగ్ అవుతుంది, స్టమక్ పెయిన్‌గా ఉందండి, తీసుకెళ్ళండి వచ్చి అనేసని కాల్ చేశారు. ఇంకెట్లా ఇంటికే వెళ్తున్నాం కదా అని మళ్ళీ రిటర్న్ వచ్చి స్కూల్ దగ్గరకొచ్చి ఖుషీనైతే ఇంటికి తీసుకొచ్చాను. ఎండ అయితే భయంకరంగా ఉందండి ఆ రోజైతే. నాకు అస్సలు అవ్వలేదు. అదే అక్కడ మీకు ఫేస్‌లో చూపిస్తా ఉన్నాను. ఇంకిక్కడ చూసారా కడుపు నొప్పి, వామిటింగ్ అని స్కూల్ నుంచి వచ్చేసి "నువ్విక్కడ జిన్నోడితో ఆడుతండావా" అని అంటుంటే నవ్వుతా ఉంది. ఇంకిక్కడ వస్తూ దోసపండు అయితే తీసుకొనొచ్చాను. ఇంకా ఇది చాలా ఇష్టమనమాట. కట్ చేసుకొని షుగర్ ఏసుకొని తింటే ఆసమ్‌గా ఉంటుంది. ఇంకా ఆ రోజు నేను లంచ్ చేయలేదు. లంచ్ కోసమే ఈ దోసపండు కట్ చేసుకొని షుగర్ ఏసుకొని తింటున్నాను. మీలో ఎంతమందికి ఈ విధంగా దోసపండు కట్ చేసుకొని షుగర్ ఏసుకొని తినడం అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టము. ఈ సీజన్‌లో అస్సలు స్కిప్ చేయననమాట. దోసపండుని ఇలా తినడము అంత ఇష్టము. ఇంకా ఈవినింగ్ ఇది ఉజ్వల్ అయితే స్కూల్ నుంచి వచ్చేసాడు. ఈ లోపల ఫ్లిప్‌కార్ట్‌లో ఖుషీకి షూ అయితే ఆర్డర్ పెట్టున్నాము. ఇంకా వచ్చాయి. అది నేనే అన్బాక్స్ చేస్తానమ్మా అని ఒకటే గొడవ. సరే నువ్వే అన్బాక్స్ చెయ్యి ఖుషి అని చెప్పేసి ఇంక తనకిచ్చేసాను. నా షూ కదా నేనే ఓపెన్ చేసుకుంటాను అని చెప్పింది. సరే ఓపెన్ చేయనీలే అని చెప్పి ఇంకా తన దగ్గర ఓపెన్ చేపిచ్చాను. ఫైనలీ షూ అయితే ఉన్నాయండి. ఆసమ్ అనమాట. చాలా బాగున్నాయి. ఖుషి ఎక్స్‌ప్రెషన్ చూడండి. భలే నచ్చాయి తనకైతే. తనకి షూ అంటే పిచ్చిష్టం అనమాట. ఎక్కువ
అయితే చాలా బాగా నచ్చాయి. ఖుషీకి అయితే సూపర్ హ్యాపీ. చూసారా ఎంత బాగున్నాయో, ఆఫర్ ప్రైస్లో వచ్చాయన్నమాట. మంచిగా ఉన్నాయి, క్వాలిటీ అయితే నాకు కూడా బాగా నచ్చాయి. ఇంక ఇది నైట్ అనమాట. చందమామ చూసారా ఎంత బాగున్నాడో. మీకు వీడియోలో ఇలా ఉందండి, లైవ్లో అయితే ఆసమ్ అనమాట. దగ్గరగా ఉన్నట్టున్నాడు చందమామ అయితే. అందుకే అలా వీడియో తీశాను, మీతో కూడా షేర్ చేసుకుందాము అని. ఇంకిక్కడ మోహన, ఖుషి అయితే మ్యారేజ్ ఉందండి మా రిలేటివ్స్ ఒకరిది. ఇంకా ఆ ఫంక్షన్‌కి అయితే వెళ్తున్నారు. నేనైతే వెళ్ళకూడదు, అందుకని వెళ్ళట్లేదు. ఇంకా ఉజ్వల్‌కైతే ఇలాంటి ఫంక్షన్స్ చాలా బోర్ అంటాడు, అస్సలు వెళ్ళడనమాట. ఇంక నేను వెళ్ళలేదు కాబట్టి ఇంక నేను కూడా పోనమ్మా అనేసి అన్నాడు. ఇంక వీళ్ళిద్దరే వెళ్ళారనమాట. ఫస్ట్ టైం మోహన, ఖుషి ఒక మ్యారేజ్‌కి వెళ్ళడము. ఇంక ఇది మ్యారేజ్‌కి వెళ్ళేసి వచ్చిన తర్వాత అనమాట. పక్కనే ఫంక్షన్ హాల్, 10 మినిట్స్ జర్నీ, వెళ్ళేసి వచ్చేసారు ఫాస్ట్‌గా. ఇంకొస్తూ వస్తూ మా కోసం పరాటా తీసుకొని వచ్చినారు మోహన అయితే ఉజ్వల్‌కి, నాకు. ఉజ్వల్‌కి పరాటా అంటే ఇష్టం అనేసని. ఇంకా ఆ రోజు డిన్నర్ పరాటా అనమాట. ఇంకా ఆ తర్వాత పెద్దగా ఏం షూట్ చేయలేదు నేను. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇంది చాలా రోజులైంది గోధుమ రవ్వ ఉప్మా చేసుకుందాము అనేసని ఇంకా టిఫిన్‌కి ఆ రోజు గోధుమ రవ్వ ఉప్మా అయితే చేశాను. టేస్ట్ అయితే ఆసమ్‌గా ఉంటుందండి గోధుమ రవ్వ ఉప్మా అయితే. నాకు చాలా ఇష్టము, హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఈ రెసిపీ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కూడా నేను ఇంతకుముందు వీడియోస్‌లో షేర్ చేసున్నాను. ఎవరికైనా మళ్ళీ కావాల్సి వస్తే కామెంట్ చేయండి. డిఫరెంట్ స్టైల్స్‌లో ఎలా చేసుకోవచ్చు ఉప్మా అనేది చూపిస్తాను. ఇంక ఉప్మా అయితే రెడీ అయిపోయింది, అందరికీ పెట్టిచ్చేసాము, తిన్నాము. ఇంక వీళ్ళు ఐస్ క్రీమ్ వెళ్ళి తెచ్చుకున్నారనమాట. దాంతోపాటు కొన్ని జ్యూసెస్ కూడా తెచ్చుకున్నారు. ఎందుకురా ఈ తెల్లవారితో ఐస్ క్రీమ్ అని అంటే, ఎండ చూడమ్మా ఎట్లుందో అనేసని వెళ్ళి తెచ్చుకున్నారు. అప్పుడు టైం ఎంత తెలుసా అండి, 11 అవుతుంది. 11కే ఎండంట. ఇంక వస్తూ వస్తూ ఈ పల్పో అనేది జ్యూస్ తెచ్చారండి, గ్రేప్ జ్యూస్. ఇది చాలా బాగుంటుందన్నమాట, నాకు భలే ఇష్టం అది. అరౌండ్ 30 రూపీస్, 35 రూపీస్, చాలా బాగుంటుంది ఆ జ్యూస్ అయితే. ఇంకా అవి తీసుకొచ్చారు నా కోసము. ఇంకా ఆ రోజు లంచ్కి అయితే చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను. ఇంక మోహన అయితే చికెన్ తీసుకొని వచ్చినారు. ఫైనలీ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా వీళ్ళకైతే లంచ్ పెట్టిచ్చేసాను. ఇక్కడ ఖుషి పక్కనుంది చూసారా, తను అక్కి అనమాట. ఖుషికి బెస్ట్ ఫ్రెండ్, పక్కింట్లో ఉంటుంది. ఇంకా తను కూడా ఇక్కడే ఉండింది ఆడుకుంటూ. ఇంక వీళ్ళందరికీ, మోహనాకి అందరికీ లంచ్ పెట్టిచ్చేసాను. ఇంక లంచ్ తినేసిన తర్వాత ఫ్రూట్ తినే టైం అనమాట. ఖచ్చితంగా ఇంట్లో ఏదైనా ఫ్రూట్ ఉంటే లంచ్ తర్వాత మోహన అయితే తింటాడు. ఇంకా దోసపండు ఉన్నింది, ఇంకా అది కట్ చేసి ఇచ్చానమాట, షుగర్ వేసి. ఇంకా అది తింటున్నారు టీవీ చూసుకుంటూ. లంచ్ తినేసిన తర్వాత ఇంకిక్కడ క్రికెట్ అయితే ఆడుతుందండి ఖుషి. చెప్పాను కదండి, ఖుషికి క్రికెట్ అంటే పిచ్చి ఇష్టము. జగదీష్తో ఆడుతుంది. జగదీష్ అంటే తననమాట, మా హౌస్ ఓనర్ వాళ్ళ అబ్బాయి తను. ఇంకా తను ఖుషి అయితే క్రికెట్ ఇద్దరు పిచ్చగా ఆడుతూ ఉంటారు టైం దొరికినప్పుడంతా. ఖుషికి మంచి ఫ్రెండ్ అనమాట జగదీష్. బాగా ఆడుకుంటాడు తనతో, బాగా ఆడిపించుకుంటాడు కూడా. ఇక్కడ ఈ డైరీ మిల్క్ చాక్లెట్తో నాకు ఉజ్వల్కి ఫన్ జరిగిందనమాట. అదేంటంటే, నేను ఉజ్వల్ ఇద్దరం కలిసి 2 డైరీ మిల్క్ చాక్లెట్స్ తీసుకున్నాము. నాకు డైరీ మిల్క్ చాక్లెట్ అంటేనే ఇష్టము, ఇంక పెద్దగా ఏం చాక్లెట్స్ ఇష్టపడను. ఇంకా నా చాక్లెట్ అయితే నేను ఫ్రిడ్జ్లో దాచిపెట్టేశాను, తర్వాత తింటాను అని. ఇంక ఇక్కడ ఉజ్వల్ చాక్లెట్ అయితే ఓపెన్ చేసి తినడానికి రెడీ అవుతూ ఉన్నాడు. ఈ లోపల ఒకటి జరిగింది చూడండి ఫన్నీగా. నేను తింటా ఫస్ట్ చేయి, నువ్వు అట్ట క్యామ్ కట్టావు. ఫస్ట్ నేను తింటా, ఫస్ట్ నేనే తింటా, ఫస్ట్ నేనే తింటా. ఒక్క నిమిషం ఆగు, అది తిరిగిపోద్ది మా. ఒక్క నిమిషం ఆగు, ఒక్క నిమిషం ఆగు.
చూసారు గదండీ! ఈ విధంగా ఫన్ అనమాట. చాక్లెట్ ఎవరు ఫస్ట్ తినాలి అనే దాని గురించి. కొద్దిగా చాక్లెట్ ఇవ్వరా అంటే ఇవ్వడే అసలు నీదింది కదమ్మా తినుబో అని అంటున్నాడు. ఫైనల్‌గా కొద్దిగా ఇచ్చాడు. మిగతా చాక్లెట్ ఎత్తుకెళ్ళి ఫ్రిడ్జ్‌లో దాచిపెట్టుకున్నాడనమాట. ఆ విధంగా ఉంటాం ఇద్దరం ఫ్రెండ్స్‌లా అనమాట. ఇంకిక్కడ ఈవినింగ్ రొటీన్ సామాన్లన్నీ కడిగి పెట్టేశాను. ఇంకిక్కడ డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. యాజ్ యూజువల్ దోస అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా ఆల్రెడీ ఉజ్వల్ అయితే తినేసాడు. ఇంకా ఖుషి అయితే లేట్‌గా తింటుంది. ఇంకా తనకి పెట్టించాను. టీవీ చూస్తూ తింటుంది. ఇంక డిన్నర్ అంతా కంప్లీట్ చేసుకున్నాక మా చిన్నోడిని వాకింగ్ టైం అనమాట. తీసుకెళ్ళకపోతే అస్సలు ఒప్పుకోదు. అలా మా చిన్నోడు తిరుగుతూ ఉంటే తనతో పాటు నేను వాకింగ్ చేసుకుంటూ ఆఫ్టర్‌నూన్ తెచ్చారు కదండీ గ్రేప్ జ్యూస్ ఒకటి అది తాగుతూ నేను వాకింగ్ చేసుకుంటూ ఉన్నాననమాట. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో ఇలా గడిచింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.